ట్రై చేశాను రవి, అయినా డాడీ మన పెళ్ళికి ఒప్పుకోలేదు. నీ ప్లేస్లో వేరే వాళ్ళని నేను ఉంచుకోలేను రవి. నువ్వు లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు బి డై. ఐఎమ్ సారీ రవి. సుమా సుమా సుమా, నువ్వు లేకుండా నేను మాత్రం బతుకుతానా సుమా? నేను నీతోనే. ఏ బాబు, పడతావక్కడ, వెళ్ళటు. చెప్పేది నీకే, ఇంటికెళ్ళు. నగరంలో పెరిగిపోతున్న ఆత్మహత్యలు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, పట్టించిన వ్యక్తికి 5 లక్షల బహుమానం. ఎవరయ్యా నువ్వు? సూసైడ్ కేసా? గాలి 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 గాలి. బాగుంది బాగుంది బాగుంది. గాలి బాగుంది బాగుంది. గాలి బాగుంది. అబ్బా, ఏంటి ముసలోడు? బాస్, మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు బాస్. చూడండి బాస్, ఉంటుంది. నా దగ్గర లేదు. అరే, జేబులో ఉంటుంది, చూడండి బాస్. నా దగ్గర లేదన్నాగా, నేను సిగరెట్ కాల్చను. ఓకే ఓకే, కూల్ కూల్ అన్నాను కదా బాస్. ఓకే కూల్. ఎవరండి మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు ఏడుస్తున్నారండి? అందరూ మనల్నే చూస్తున్నారు, ఏడవకండి ప్లీజ్, ఊరుకోండి. హలో రవి. సార్. ఈ నెల ఇంకా డబ్బు అందలేదు. ఆశ్రమంలో పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే నువ్వేమైనా సర్దగలవేమో అని. నీ దగ్గర ఉంటేనే, లేకపోతే. ఓకే సార్, ఉన్నాయి సార్. సరే, నా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు రాగలవా? వస్తున్నా సార్. ఓకే, సరే. ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాక నీ దారి నువ్వు చూసుకోకుండా
నీలాగే ఇక్కడ చేరిన పిల్లలకి అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తున్నావు రవి. చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. ఏ బాబు, బండ్లు వస్తున్నాయి. కొండల మీద రోడ్ల మీద ఏంటి? ఇంటికెళ్ళి ఆడుకోపో, వెళ్ళు. ఏయ్, ఏంటిది? ఎవరు మీరు? మీరంతా నన్నే ఫాలో అవుతున్నారని తెలుసు. మర్యాదగా వెళ్ళిపోండి. బాబు, టీ. ఏయ్, బుద్ధి లేదురా? ఆ? ఏంటి? నిన్ను కాదన్నా, అతన్ని. అతనా? ఎవరు? అన్నా, ఇప్పుడు నీకు అక్కడ ఎవరు కనబడతలేరా అన్నా? ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరుగా? ఏదో జరుగుతుంది. ఏ రవి, సుమా, కాదు, దయ్యం. అవన్నీ నేను తీసుకొస్తాలే. అన్నా అన్నా, అక్కడ నీకు అమ్మాయి కనబడుతుందా అన్నా? అరే పాగల్, కనిపిస్తుందిగా. నీ మైండ్ దొబ్బిందా? ఉందిగా అక్కడ. ఎవరు లేకుండా ఉన్నారంటాడు, ఉన్న మనుషులు లేదంటాడు. వీడేంటి తేడాగా ఉన్నాడు? సుమా, నువ్వు బతికే ఉన్నావా? ఏంటి రవి ఇదంతా? ఏమైంది నీకు? ఆర్ యూ ఓకే? నాకెవరో కనబడుతున్నారు సుమా, కానీ వాళ్ళు మనుషులు కాదు. అందుకే నువ్వు బతుకున్నావంటే నేను నమ్మలేదు. అవునరా, నీతో మాట్లాడాక సూసైడ్ అటెంప్ట్ చేశాను. డాడీ అడ్డుపడి మన పెళ్లి కొప్పుకున్నారు. నిన్ను కలవమన్నారు, నువ్వేమో పిచ్చోళ్ళ అయిపోయావు. నువ్వు ఈ పరిస్థితిలో డాడీని కలవపోతేనే మంచిదేమో. హలో డాడీ, ఐఎమ్ ఓకే. వస్తున్నా. టేక్ కేర్. నువ్వు కొంచెం సెట్ అయ్యాకే డాడీని కలుద్దాం. వస్తాను, ఓకే? ఎవరు మీరంతా? ఆ? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఛీ! సారీ బాస్, నేను ఇబ్బంది పెట్టినందుకు. అవునబ్బాయి, మా వల్ల నీకేం ఇబ్బంది రాదు. మమ్మల్ని కూడా ఇక్కడే ఉండని అయ్యా. ఇక్కడనే ఉండాలనుకుంటున్నారా? ఇల్లు అనుకుంటున్నారా? శ్మశానం అనుకుంటున్నారా? మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే ఏం చేయాలో నాకు తెలుసు.
హలో సుమా, ఇప్పుడంతా ఓకే. నేను నిన్ను కలవాలి. ఐఎమ్ సారీ రవి, నా వల్లే కదా. నో ప్రాబ్లం, ఇప్పుడంతా ఓకే. నాన్నకి నేనంటే చాలా ప్రాణం రవి. తనన్నా నాకు చాలా ఇష్టం, బట్ చాలా భయం. ఇంట్లో ఏదో మ్యాచ్ చూశారు, నేను సూసైడ్ అటెంప్ట్ చేసేసరికి ఇంత పెద్ద గొడవ జరిగింది. అదే అమ్ముంటే అన్నీ అమ్మతో చెప్పేదాన్ని. ఏ రవి, అమ్మా అమ్మా అమ్మా, మర్యాదగా వెళ్ళిపోండి. అమ్మా ఏరా, చచ్చిపోదాం అనుకుంటున్నావా? అమ్మా సారీరా, నిన్ను బాగా ఇడిపించాం. నువ్వు బాగుండాలిరా. వస్తున్నాను. మనల్ని ప్రేమించేవాళ్ళు మనకెంత దూరంలో ఉన్నప్పటికీ ఎప్పుడు మనల్ని కనిపెట్టుకుని ఉంటారు.